హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపది మా బాబుది బాసర్లో అక్షరాభ్యాసం చేయించాము. అక్కడ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, ఏ టైంకి అభిషేకం వెళ్ళాలి, ఏ టైంకి అక్షరాభ్యాసానికి వెళ్ళాలి, టికెట్స్ ఎంత అనేది అన్ని ఈ వీడియోలో మొత్తం వివరంగా చెప్తానండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము నైట్ 9:30, 10 ఆ టైంలో బాసర్లో రీచ్ అయ్యామండి. అక్కడ గుడికి సంబంధించిన సత్రములు, గెస్ట్ హౌస్లు ఉన్నాయండి. అవి చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. 950 నుండి స్టార్ట్ అయితే 2000 వరకు ఉన్నాయండి. ఇదేనండి మేము తీసుకున్న గెస్ట్ హౌస్, గౌర్ల గెస్ట్ హౌస్. చాలా నీట్గా ఉంది. ఇది కొత్తగా నిర్మించినట్టు ఉన్నారు. ఇదే అండి మేము తీసుకున్న రూము. అందులో విత్ ఏసీ, గ్లీజరు అన్నీ ఉన్నాయండి. బెడ్స్ కూడా ఉన్నాయి పడుకోవడానికి. మేము 2కి అట్లా లేసాము, 3:30కి వెళ్ళాలని చెప్పేసి. మా బాబు లేవట్లే చూడండి, మా మాయని సతాయిస్తున్నాడు. ఫైనల్గానైతే అందరం రెడీ అయ్యామండి. ఇది రెడీ అయిన తర్వాత లుక్. మా బాబు రెడీ అయ్యాక మా వారు, మా అమ్మ, మా అత్తయ్య ఇక్కడ అనిపిస్తుంది చూడండి. మా పాప చాలా అంటే చాలా. ఇవి పూజ కోసం మేము తీసుకున్న సామాగ్రి అండి. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇది ఒక కొబ్బరికాయ అండి, ప్లస్ అగరబస్తీలు. ఇది ఎక్స్ట్రా కొబ్బరికాయ. ఇవి పూలదండలండి. అక్కడ వాళ్ళే పూలమాల చేస్తున్నారు. ఇవి 4 దండలు తీసుకున్నారు. 2 మా పాపకి, మా బాబుకి, 2 అమ్మవారి కోసం అని. ఇది స్లేట్ల సెట్ అండి. ఇందులో కుంకుమ, పసుపు, కొన్ని బియ్యము ఇస్తున్నారండి. దాంతోపాటు ఒక చిన్న కండువ, ఒక చిన్న బుక్ ఇస్తున్నారు. ఇట్లా మొత్తం 4 స్లేట్స్ ఉంటాయండి. ఒకటి పెద్ద స్లేట్, 3 చిన్న స్లేట్లు. దీంతోపాటు సరిపోవని చెప్పేసి నేను ఇంకొకటి ఎక్స్ట్రా స్లేట్ తీసుకోమన్నాను. ఎందుకంటే మా పాపకి, మా బాబుకి పోను, ఇంకో 2, 3 వేరే వాళ్ళకి పంచదమ్మ వాళ్ళ చేత్తో అని చెప్పేసి 5 తీసుకోమని చెప్పాను. ఇది అమ్మవారికి సమర్పించడానికి చీర. చీరతో పాటు కొన్ని సామాన్లు ఇచ్చారు. ఏంటంటే ఒకటి జాకెట్ బట్ట, కోడి బియ్యము, గాజులు, కుంకుమ, పసుపు అండి. దీంతో పాటు ఇది అభిషేకానికి సంబంధించిన కవర్. అభిషేకానికి సంబంధించిన ఒక కొబ్బరికాయ, పాల ప్యాకెట్, పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదండి. సో ఇలా అన్ని పంచామృతాలకు సంబంధించినవి. గంధం డబ్బా, ఇది తేనె, ఇది రోజ్ వాటర్ అండి. ఇది సెంటు, అగరవస్తువులు. వీటితో పాటు మెయిన్ ఒకటి మర్చిపోయాను నేను చెప్పడము. స్లేట్ల వాటిలో వెండి స్లేట్ పెన్సిల్ ఇచ్చిరండి. ఇవి అమ్మవారి ముందు హుండీలో వేయాలట. మనం అక్షరాభ్యాసం దగ్గర ఒకటి, అమ్మవారి దగ్గర ఒకటి. ఏమో టైం అవుతుందని చెప్పేసి మా వారు ఎవరికి దొరకకుండా పోతూనే ఉన్నారు స్పీడ్గా. మేము అక్కడికి వెళ్ళేసరికి 3:30 అట్లా అయింది. 3:30 to 4 వరకు అభిషేకానికి సంబంధించిన టికెట్లు ఇస్తారంట. 4 మా ఎవరు టికెట్ తీసుకోవడానికి లైన్లో నిల్చుంటే మా పాప, మా బాబు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. ఇది 3:30కి అండి విజయవాడ. అభిషేకం టికెట్ ఒకటి 500 అంట. ఒక టికెట్ పైన 2కి మాత్రమే అలో ఉంటుందంట. అభిషేకం టికెట్కి కూడా ఒక కిట్ ఇచ్చారండి. అందులో 2 రైక బట్టలు, ఒకటి కండువ, ఇంకోటి లడ్డు కూడా ఇచ్చారు. ఆ లడ్డు మా పాప తినేసింది ఆల్రెడీ. ఇంకోటి రాగి బిల్ల అండి. అది ఒక సైడు లక్ష్మీదేవి విగ్రహం ఉంది, ఇంకొక సైడు శ్రీచక్రం ఉందండి. ఇవి అండి మేము తీసుకున్న 2. ఒక్కొక్క టికెట్కి 500, 1000 పెట్టి మేము 2 తీసుకున్నామండి. మళ్ళీ ఏంటంటే 7:30కి అక్షరాభ్యాసానికి సంబంధించిన టికెట్స్ కౌంటర్ ఓపెన్ చేస్తారంట. 7:30 వరకు అక్షరాభ్యాసానికి సంబంధించిన టికెట్స్ ఇవ్వట్లేదు. 7:30 to 12:30 అక్షరాభ్యాసానికి సంబంధించిన టికెట్స్ ఇస్తారంట. మళ్ళీ 12:30 to 2 వరకు బ్రేక్, లంచ్. తర్వాత 2:30 to 6 వరకు మళ్ళీ అక్షరాభ్యాసం చేస్తారండి. ఇది అభిషేకానికి సంబంధించిన వారు. అభిషేకానికి సంబంధించిన టికెట్స్ తీసుకున్న వారు మాత్రమే లోపలికి అలౌ చేశారు. ఇక్కడ అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. అభిషేకం అయిపోయి అలంకరణ జరిగే టైంలో ఇక్కడ ఉన్నాము. అమ్మవారి ముందు పాదాలు, అభిషేకం అయిపోయి పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మవారికి అలంకరించిన పసుపు, కుంకుమ,
ప్రసాదము తీర్థము ఇక్కడ వెనుక నుండి ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చీరలు అమ్మవారికి అలంకరించినవి సమర్పించిన చీరలు చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు. మేము తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చొని తిందామని చెప్పేసి సైడ్కి కూర్చున్నాము. మా పాప కప్పులో ప్రసాదం పెట్టేసరికి ఇది ఐస్ క్రీమ్ అనుకోని చెప్పేసి తినేసింది. ప్రసాదం వైట్ రైస్ బెల్లం పానకంలో వేసి ఇచ్చారు. అదే అండి ప్రసాదం. ఇక్కడ నుండి పైకి వెళ్తే శ్రీ మహంకాళి అమ్మవారి గుడి ఉంది. అది సరస్వతి దేవి గుడికి పైన ఉంటుందండి, ఆ పైకి వెళ్ళాలి. ఇదే అండి మహంకాళి అమ్మవారి గుడి. ఇటు డౌన్లో అంటే కింది భాగంలో సరస్వతి దేవి గుడి ఉంటుందండి. ఇది మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ ఎవరు లేరు జనాలు. 7:30 వరకు ఆ గుడి ఓపెన్ చేయరు కాబట్టి అది చూడండి ఇప్పుడు దర్శనానికి ఎవరు రారు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. మేము అభిషేకానికి వెళ్ళిన వాళ్ళమైతే అమ్మవారిని చాలా దగ్గర నుండి చూసాము. మేమైతే చాలా హ్యాపీ. మా పాప చూడండి ఎలాంటి ఉందో. ఇది అన్నీ అమ్మవారి విగ్రహము, శ్రీ మహంకాళి అమ్మవారు. ఇది మిగతా లైన్ మీరు అభిషేకానికి కాకుండా దర్శనానికి వెళ్ళే లైన్ అండి. దాని పక్కనే గోశాల ఉంది. గోశాలలో కృష్ణ విగ్రహం మధ్యలో ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో. గోశాల విగ్రహం చుట్టూ గోవులను కట్టేసి ఉన్నాయి. గోశాల పక్కన ఉండే వేద మహాముని గుహకు వెళ్లే దారి అండి. ఇక్కడ నుండి 100 మీటర్స్ దూరంలో చెట్ల మధ్య నుండి గుట్టల మధ్య నుండి వెళ్తే వేద మహాముని గుహ ఉందండి. మా కన్నయ్య చూడండి వాడు బండలు ఎక్కుకుంటా గుట్టలు ఎక్కుకుంటా చాలా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాడు. ఇదే అండి ఇక్కడే ఈ గుట్ట పైన వేదవ్యాసముని మన గోదావరి నది నుండి 3 గుప్పిళ్ళ ఇసుకను తీసుకొచ్చి 3 అమ్మవార్లను ప్రతిష్ఠింపజేసి తపస్సు చేశాడంటండి. అందుకే ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహంకాళి అమ్మవారు 3 ప్రతిష్ఠించి కొలువై ఉన్నారని చెప్పేసి ఇక్కడ భక్తులు అంటున్నారు. ఇదే అండి వేదవ్యాస తపస్సు స్థలము గుహ. ఇందులోకి ఒక్కొక్కరుగా మాత్రమే వెళ్ళొస్తుంది లోపలికి. అది కూర్చొని నిమ్మలంగా వెళ్తేనే వెళ్ళొస్తుంది. వెళ్ళడం అయినా మళ్ళీ ఇంకొకరికి ఎదురు రారాదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నిమ్మలంగా వెళ్ళాలి. ఇదే అంటే చాలా చీకటిగా ఉంటుంది లోపల గుహ. లైట్లు వేస్తే మాత్రమే వెలుగుంటుంది. ఇదే అండి వేదవ్యాసముని విగ్రహం. అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ తపస్సు చేశాడట. ఇక్కడ నుండి మేము నేరుగా అక్షరాభ్యాసం కాడికి వెళ్ళామండి. అక్షరాభ్యాసం టికెట్ 150 రూపీస్ ఒకటి ఉంటుంది, 1000 రూపీస్ ఒకటి ఉంటుంది. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అమ్మవారి పక్కన అయ్యగారు కూర్చొని ఒళ్ళో ఒక్కొక్కరిగా కూర్చోబెట్టుకొని ఓం నమః శివాయ అని మంత్రం రాపిస్తున్నారు. తర్వాత మేము మా పాపకి మా బాబుకి మేము రాపించుకున్నాము. మా పాప అయితే స్లేట్ చేతికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. అసలు నేను మీకు దగ్గర కూర్చోను నేనే రాస్తానని చెప్పేసి చూడండి మాకు దూరంగా వెళ్ళి కూర్చొని రాసుకుంటుంది. మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు తర్వాత మా పాపకి మా బాబుకి రాపించారు. అక్కడి నుండి మేము నేరుగా ఇదే అండి అయిపోయిన తర్వాత మేము 9:30 అవుతుంది వచ్చి మధ్యలో బయటికి వచ్చాము. మా అభిషేకము, అక్షరాభ్యాసనము, దర్శనము అన్నీ అయిపోయాయండి. 9:30 టైంలో గుడి బయట నుండి వ్యూ అండి. చూడండి ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా చాలా బాగుంది. మార్నింగ్ అభిషేకానికి వెళ్ళేటప్పుడు అప్పుడు 3:30, 4 మధ్యలో కొట్టి అక్కడ ఎక్కువ కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అక్కడ మేము డైరెక్ట్ గోదావరి నదికి వెళ్ళాము. అక్కడ చూడండి అన్ని పూజా సామాను, టెంకాయలు, స్లేట్ పెన్సిల్స్, బుక్స్, పెన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళే మైక్లో చెప్తున్నారు అభిషేకానికి సంబంధించిన సామాను, అక్షరాభ్యాసానికి సంబంధించిన సామాను ఇక్కడ నుండి తీసుకెళ్లాలి అని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. అమ్మవారి విగ్రహం ఉందట. పూజకి సంబంధించిన దీపాధారణకు సంబంధించినవి 365 వత్తుల దీపాలు, గాజులు, కుంకుమ, బొట్లు అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ గోదావరి నది చూడండి. ఈ నది పక్కనే అమ్మవారి విగ్రహం, గంగమ్మ తల్లి విగ్రహం చాలా పెద్దదిగా ఆకాశాన్ని అంటే విధంగా పెట్టారు. ఇదేనండి గోదావరి నది. చూడండి ఎంత బాగుందో.
ఆ గోదావరి నదిలోకి దిగి ఎవరు స్నానాలు చేయట్లేదు. దాని నుండి ఒక పెద్ద పైపు ఇచ్చారు, దానికి నల్లలు ఇచ్చారు. ఆ నల్లల కిందనే స్నానాలు చేసేవారు స్నానాలు చేస్తున్నారు, పైన అలా చల్లుకునేవారు చల్లుకుంటున్నారు. మేము స్నానాలు చేసి ఆల్రెడీ దర్శనం అయిపోయింది కాబట్టి మేము కూడా అలా మీద చల్లుకున్నాము అంతే. ఇక్కడ బోటింగ్ ఉంటుంది కాబట్టి బోటింగ్ చేద్దామని చెప్పేసి మా పాప మా బాబు మేమైతే చాలా అనుకున్నాము. కానీ ఆ రోజు అసలు బోటింగ్ లేదు, ఆ టైంకి తీయలేదా లేకపోతే ఆ రోజు తీయరా తెలియదు. కానీ బోటింగ్ ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 100 రూపీస్ అట అండి. అక్కడ నుండి గంగమ్మ తల్లి విగ్రహం ముందు పెద్ద శివలింగం ఉంది చూడండి. శివలింగానికి ముందు చిన్న విగ్రహం ఉంది. మనం కొనుక్కున్న పూజ సామాను, గాజులు, పసుపు, కుంకుమ అన్ని ఈ విగ్రహం దగ్గర వేస్తున్నారు. కొందరైతే గాజులు అక్కడ జాలికి కట్టారు, కొందరేమో డైరెక్ట్ దేవతకి పెడుతున్నారు. ఇక్కడ నుండి మేము అయిపోయేసరికి 11 అయిందండి. మొత్తం అన్నీ అయిపోయేసరికి 11కి చాలా ఆకలిస్తుంది. పక్కనే హోటల్స్ ఉన్నాయి, వెళ్ళి అందరం టిఫిన్స్ చేసేసాము. మేము 2 o'clockకి లేసాము కాబట్టి నిద్రలో ఉన్నాము. వెళ్ళంగా మళ్ళీ మా వారే కార్ డ్రైవింగ్ కాబట్టి కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని వెళ్ళి రెస్ట్ తీసుకొని లేసే టైం వచ్చేసరికి 1 అయింది. 1కి మాకు అక్కడ నిత్య అన్నదాన సత్రంలో అన్నదానం చేస్తారని చెప్పేసి తెలిసింది. మేము వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉంది. అక్కడ డైలీ 400 మెంబర్స్కి అన్నదానం చేశారంట. మేము ఒక 1 hour నిల్చుంటే మాకు లైన్ వచ్చేసిందండి. లోపల అన్నదానానికి కూర్చున్నాము. వీళ్ళందరూ అన్నదానం చేసేవాళ్ళు, తినేవాళ్ళు. పప్పు, చారు, ఒక రకము వెజిటేబుల్ కర్రీ పెడతారట అండి. చాలా బాగుంది. ఇదే అండి మా బాసర ట్రిప్. థ్యాంక్ యూ.